గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చున్నాం. సమయం చదివే వర్తమానం నిమిత్తమే ప్రార్థన చేసుకున్నామండి. మన మధ్యలో సరైన ప్రసాద్ గారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యం నిమిత్తమే ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. ఇదైనా వాక్యం నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం. కొండలు వస్తున్నాం. మైకి దేవుడు తన పరిశుద్ధాత్మను విడుదల చేసి వారు మనతో మాట్లాడేలాగా మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధిగా ప్రేమగా లెస్సియా ఈ మహోన్నతమైన నామానికి వందనాలు స్థితిని స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ఇవాళైనా తగ్గించిన ఆదివారం నుంచి ఈ విశ్రాంతి వరకు నేను మా సంఘాన్ని సజీవంలో మార్చి కాపాడి ఇంకా ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థించడానికి ఆయన స్థితించడానికి ఇచ్చిన వాటిని బట్టి కొందరు ఎస్సీయా అటు వరకు మా మధ్యలో అవుతండి. ఆయన పాటలు గారిని మహిమ పొందావు, నీ సాక్షాత్ నీ మహిమ పొందావు తండ్రి. నీ బిడ్డల పట్ల చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఎస్సీయా నీ కొందనాలు తండ్రి నాయన. మీ వాక్యం ప్రభావ మేము వింటుండగా నాయన మాతృని మాట్లాడేసీయా నాయన తండ్రి ముట్టుకున్నగా వచ్చిన మమ్మల్ని మీ ఆత్మతో నింపిని బిడ్డ మమ్మల్ని నింపయ్యాలి స్తోత్రాలు. ఏ బిడ్డ ఏ ఆశతో వచ్చిందో, ఏ వ్యాధులతో ఏ బాధతో ఏ బిడ్డతో వచ్చిందో ఆయన నేను ఆయన వాక్యంతో బిడ్డలు బలపరిచిన ఆయన మీ వాక్యం మా ప్రాణాలను బ్రతికిస్తుంది నాయన. అది బాధల్లో నెమ్మదిస్తుంది నాయన. ఇదిలో విశాలత కలిగే తండ్రి ఆదరణిస్తుంది నాయన. మీ మాటలు బట్టి ఎంతో మంది బిడ్డలు జీవిస్తున్నారు తండ్రి. చనిపోయిన స్థితిలో బిడ్డలు నాయన మీ వాక్యాన్ని విని ఎంతో మంది ఆయన బ్రతుకుతున్నారు నాయన. ఆయన ఎంతో మంది అవిశ్వాసులు మీ వాక్యం విని వారి జీవితాలను సరిచేసుకొని నాయన నాయన తండ్రి నాయన నేను నీ మార్గంలో నడుస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. నీ మాటలో శక్తి ఉంది నాయన. నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో వెలుగులు ఉన్నాయి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. నాయన వాక్యాన్ని వినేవాళ్ళు తండ్రులు అంటున్నాం, చదివేవాళ్ళు తండ్రులు, దాని ప్రకారంగా జీవించేవాళ్ళు మరీ తండ్రులు అంటున్నాం నాయన. నాయన నాయన విని విడిచిపెట్టే వాళ్ళగా కాకుండా వాక్యాన్ని హృదయంలో పత్రం చేసుకొని దాని ప్రకారంగా జీవించే జీవితాలు మా ప్రతి ఒక్కరికి దయచే బాబుగా నాయన. సున్నం కొట్టి సమాజంలో మేము కాకుండా నాయన నాయన నిలువచ్చిన స్థితిలోంచి మాలో తీసివై తండ్రి నాయన. నీకు పనికి వచ్చే పాత్రలుగా నాయన నీ ప్రియ బిడ్డలుగా నిజమైన క్రైస్తవులుగా మేమందరము సన్నిధిలో జీవించే జీవితాలు మాకు దయచే బాబుగా స్తోత్రాలు తండ్రి. ఏదో వస్తున్నాం పోతున్నాం ఆరాధనలో పాల్గొంటామనే కాకుండా నాయన మేము ఎంతవరకు నీలో పరిశుద్ధంగా జీవిస్తున్నాం, మేము ఎంతవరకు నీలో నాయన అంటగట్టబడుతున్నాం నాయన. నీ వాక్యాలుగా మేము ఎంతవరకు జీవిస్తున్నామో మమ్మల్ని మేము పరిశోధించుకొని నాయన నీలో సాగే జీవితాలు మా అందరికీ దయచే బాబుయానికి స్తోత్రాలు తండ్రి. ఎందుకంటే నాయన లోకం బహు భయంకరంగా ఉంది నాయన. మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి నీ గొప్ప తోడిగుంచి అయ్యా వేసేయాలి కొందనాలు తండ్రి. లోకం వైపు కాక నాయన, లోకం ముచ్చట్ల వైపు మేము కాక ఏదో నామకాతంగా కాకుండా నాయన ఆ వధువు సంఘంలో మేమందరము చేర్చబడి నాయన నీ రాకలకు నీ రాకలు ఎత్తబడే జీవితాలు మా ప్రతి ఒక్కరికి దయచేయి. ఎందుకంటే నాయన నీ రాకల్లో మేము విడబడితే బహు ఘోరమంటావు తండ్రి నాయన. మేము విడబడే బిడ్డలుగా కాకుండా ఎత్తబడే బిడ్డలుగా ఆయన ఎత్తబడే గుంపులో మేము అందరం ఉండడానికి నీ కృప గురించి మనం నడుస్తున్నాం తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డ నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఆయన నీ మందిరాన్ని దీవించిన ఆయన, నీ మందిరంలో నీ వెలుగు నీ ప్రసన్నతో నింపిన ఆయన, నీ కార్యాలు జరిగించు, నీ అద్భుతాలు జరిగించు బాబుయా. ఎన్నో కార్యాలు చేస్తున్నావు, అద్భుతాలు చేస్తున్నావు, ఇంకా నీ మహిమతో నింపమని ఇచ్చున్నాం తండ్రి. ఇంకా వచ్చిన అందరికీ నాయన ఏక మనసు ఏకాత్మ దయచే. నేను ఆత్మ కనుక నన్ను ఆరాధించు, ఆత్మతో సత్యంతో ఆరాధించమంటాం. ఆత్మతో సత్యంతో ఆరాధించే జీవితాలు మాకు దయచే బాబుయా. నీకు వందనాలు తండ్రి. ఇవ్వనైనా నీ దైవజన ప్రభునైనా నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇంతవరకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన తండ్రి నీ జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు వేసియా. ఇవ్వ తండ్రి నాయన మమ్మల్ని ఏ విధంగా నడిపించాలో నాయన, మమ్మల్ని ఏ విధంగా తండ్రి నాయన నీ మార్గంలో నాయన నీ దగ్గరికి చేర్చాలో పెట్టి నీ జ్ఞానంతో నింపు, నీ ఆత్మతో నింపు, నీ శక్తితో నింపమని అడుగుతున్నాము నాయన. మంచి ఆరోగ్యం దయచేయండి. రాకపోకల్లో నీ గొప్ప తోడుకొచ్చు నాయన. వాహనాలు స్వాధీనంలో ఉంచుకొని ఆయన
ఇంకా అనేకుల మధ్య బహుబలంగా వాడబడడానికి నీ కృప తోడు గురించి మనం అడుగుతున్నాం తండ్రి నాయన. వందనాలు యేసయ్యా. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తుండగా నీ ఆత్మ జ్ఞానము దయచే నీ ఆత్మ తోడుగా ఉంచి మనం అడుగుతున్నాం తండ్రి. నీ ఆలయం చుట్టూ నీ అగ్ని ఆయన రథాలు కాపులా ఉంచిన ఆయన నీ ఆత్మతో నింపు, నీ శక్తితో నింపు, నీ బలముతో నింపమని ఆయన ఉంచిన మాకు నీ శక్తి నీ బలము ఆయన మాకు అనుగ్రహించమని నాయన. ఈ లోకంలో మేము బలవంతులుగా శక్తివంతులుగా సాక్షులుగా ఇంకా జీవించే నాయన ఈ లోకంలో జీవించే జీవితాలు మా ప్రతి ఒక్కరికి దయచే నాయన. కొద్దిగా ఇంకా ముఖ్యంగా నాయన నాయన ఆశాజ్యోతి వివాహాన్ని సందర్భ జ్ఞాపకం చేసుకొని ఆయన బిడ్డ ఎంతగానో ప్రయాసపరచునిగా ఆశపరచునిగా ఎంతో ఘనంగా చేయాలని ఆశపరచునిగా వార్షికల ప్రాణాలను కీర్తిపరిచే దేవుడు నాయన. ఇదిగో ఎడారిలో ఆదరణ చూసావు తండ్రి. ఆ కుటుంబాన్ని చూడు నాయన. నువ్వు దర్శించు కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరం నీ మహిమలో తీర్చిన ఆయన. నువ్వే మహిమ పొందు, నువ్వే నాయన నువ్వే గణపరచబడి తండ్రి. నీకు స్తోత్రాలు. అలా 1వ తారీఖు జరగబోయే కార్యక్రమంలోనూ 6వ తారీఖు జరగబోయే కార్యక్రమంలోనూ నీ కృప తొలగించిన ఆయన వివాహం అన్ని విషయంలో ఘనమవుతుంది. ఆ ఘనమైన కార్యాన్ని నీ ఘనముగా జరిపించుకొని ఆయన నీ మహిమగా జరిగించుకోకండి. వాతావరణం కూడా నీ స్వాధీనంలో ఉంచుకొని ఆయన ఇంకో తండ్రి నాయన వారు చేసిన పరిపాలనలో వారు చేసిన కార్యక్రమాల్లో నీ కృప తోడుగుంచుతండి. ఇంకా కానాన విధులను అద్భుతం చేసినట్టుగా ఆ విద్యాన్ని ఆయన ఆ వివాహంలో కూడా నాయన నీ అద్భుతాలు చేసి నువ్వు మహిమ పొందిన ఆయన అని కొందనాలు బిడ్డని సాక్షులుగా వాళ్ళకి మనం అడుగుతున్నాం నాయన. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుతాం. ఎవరినైతే పిలిచాలైనా వాళ్ళందరూ సకాలంలోనికి వచ్చి నేను నాయన ఆ కార్యక్రమాల్లో పాల్గొని నేను మహింపచ్చే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి ఆయన. నేను కూడా సంఘంగా వెళ్ళి నేను బిడ్డను ఆశీర్వదించి నేను మహింపచ్చే భాగ్యం అందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీ కృపలతో దీవులతో నింపమని నా ప్రార్థన సరిగా మరొక జ్ఞాపకం చేసుకుని నా ప్రార్థనకు ప్రతిఫలము జవాబు దయచేయమని అతి తల్లిలో పోతున్న యేసయ్య శక్తి గల నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. సమయంలో ఒక ప్రత్యేకమైన పాటను విన్న తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. మన మధ్యనటువంటి నీల్ కుమార్ గారు ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాటను పాడతారు. తర్వాత వాక్యం వెళ్దాం. అలాగే వచ్చే ఆదివారం మొదటి ఆదివారం అండి నెలలో ప్రభు వల్ల ఉంటుంది. అది ఆగస్టు 3వ తారీఖున జ్ఞాపకం ఉంచుకొని ప్రభు వాళ్ళ వరకు సిద్ధపడి మరి అందరూ రావాల్సిందిగా ప్రార్థన పూర్వకంగా మరి సిద్ధపడవలసిందిగా కోరుతున్నాం. మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా, మరచిపోను నిన్ను యేసయ్యా మాటే నమ్ము సుమా. మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా, మరచిపోను నిన్ను యేసయ్యా మాటే నమ్ము సుమా. మోసే భారం నువ్వు చేసే త్యాగం, మోసే భారం నీవు చేసే త్యాగం, ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చేయును ఏ సాయం, చూసెను నా దైవం, చేయును ఏ సాయం. మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా, మరచిపోను నిన్ను యేసయ్యా మాటే నమ్ము సుమా. మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా, మరచిపోను నిన్ను యేసయ్యా
మాటే నమ్ముతుమా నీడల మారదని నిరాశల ఉండకు నీడల తీరదని చింతించకు నీడల మారదని నిరాశల ఉండకు నీడల తీరదని చింతించకు నీ చింతలే చిరునవ్వులుగా నీ ఆదరణలే తుది కలగా నీ చింతలే చిరునవ్వులుగా నీ ఆదరణలే తుది కలగా మార్చును నా దైవం విడవకు విశ్వాసం మార్చును నా దైవం విడవకు విశ్వాసం మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా మరచిపోను నిన్ను యేసయ్యా మాటే నమ్ముతుమా నీవు మోసే భారం నీవు చేసే త్యాగం నీవు మోసే భారం నీవు చేసే త్యాగం ఎదురీతలన్నీ ఎదగోతలన్నీ చూసెను నా దైవం చేయునులే సాయం చూసెను నా దైవం చేయునులే సాయం మార్చును నా దైవం విడువకు విశ్వాసం మార్చును నా దైవం విడువకు విశ్వాసం హల్లెలూయా పక్కన పాటను పాటలు వినిపించిన నీల్ కుమార్ గారికి సంపూర్ణంగా వందనం తెలియజేస్తున్నాం. సమయంలో మరి గడిచిన దినాలన్నింటిలో కూడా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మాటలు సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము విశ్వాసాన్ని బలపరచడం నిమిత్తము మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మరి అలాగే గత ఆన్లైన్ ప్రేయర్లో కూడా ఒక విషయాన్ని గురించి మేము ధ్యానం చేసామండి. అది యథార్థత. మనుషులు యథార్థంగా ఏ విధంగా జీవించాలో, మరి యథార్థంగా జీవిస్తే దేవుడు ఏ విధంగా మనల్ని దీవిస్తాడో కూడా మరి చక్కని మాటలు మనం ధ్యానం చేసాం. ప్రసంగి గ్రంథంలో నుంచి 7వ అధ్యాయము 29 అంటాడు, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వారు వివిధమైన తంత్రాలను కల్పించుకొని మరి లోకంలో అనేక విధాలుగా వాళ్ళు కష్టపడుతున్నారు, శ్రమపడుతూ బాధపడుతూ మరి బాధల్లో నలిగిపోతూ ఉంటున్నారు. దేవుడు యథార్థవంతులుగా మనం పుట్టిస్తే మనము ఈ లోకంలో పుట్టిన తర్వాత మరి అన్నీ తెలుసుకుని ఆదామావులు ఏ విధంగా అయితే మరి ఆ యొక్క ఏదైనా తోటలో ఆ పాపము గురించి తెలుసుకుని యొక్క పండుని తిన్న తర్వాత పాపాత్ములుగా ఏ విధంగా అయ్యారంటే ఈ లోకము గురించి తెలుసుకున్నారన్నాడు. తెలిసిపోయింది వాళ్ళకి. దేవుడైతే వాళ్ళని పరిశుద్ధులుగా జీవించాలని మరి వాళ్ళని సృష్టించితే వారు పాపంలో పడి పాపం గురించి తెలుసుకున్నట్లుగా మరి దేవుడైతే మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడంట. అయితే మనం ఏం చేస్తున్నామంటే పెద్ద అయిన తర్వాత అనేకమైన తంత్రాలు, మన సొంత ఆలోచనలతో ఆ తంత్రాల్లో పడిపోయి మనము ఎన్నో శ్రమలను కొని తెచ్చుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుడు ఉదయకాల సమయంలో ఏమంటున్నాడంటే మనను ఈ లోకంలో జీవించేటప్పుడు పెద్ద అయిన తర్వాత మనకి జీవితం అంటే ఏంటో తెలిసిన తర్వాత మనకి ఏ విధంగా జీవించాలన్న ఆలోచన మనకు వచ్చిన తర్వాత మనల్ని ఏమంటున్నాడంటే దేవుడు మరి జాగ్రత్తగా ఉండమంటున్నాడంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని ఈ లోకంలో ప్రభువుని ఎరిగిన బిడ్డలుగా మనము ఉంటున్నామో మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే మన జీవించే జీవితంలో మనల్ని జాగ్రత్తలు తీసుకుని జీవించమంటాడు. ఎందుకంటే పరలోక రాజ్యం వెళ్ళే వరకు కూడా మనము ఈ లోకంలో జాగ్రత్తగా ఉండి జీవించాలంటండి కదా. చంటి బిడ్డల్ని చిన్న బిడ్డల్ని మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా ఉండమంటాం. అయ్యో వాళ్ళు నడిచినప్పుడు వాళ్ళు పరిగెడుతున్నప్పుడు అమ్మ జాగ్రత్త జాగ్రత్త అని చెప్తా ఉంటాం కదండి. ఎందుకంటే వాళ్ళ బోర్లా పడిపోకుండా మనం అనేక సార్లు వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటాం. అలాగే యవనస్తులైన బిడ్డలు బయటకు వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే బాబు జాగ్రత్తగా వెళ్ళు అని ఇలాంటి జాగ్రత్తలు మనం చెప్తూ ఉంటాం. ఎందుకంటే మనకి అనేకమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి కనుక, బయట ప్రమాదాలు ఉంటున్నాయి కనుక మనల్ని దేవుడు ఏమంటున్నాడంటే జాగ్రత్తగా వెళ్ళమంటున్నాడు కదా. పెద్దవాళ్ళు కూడా ఇలాంటి జాగ్రత్తలే చెప్తా ఉంటారు. భార్య భర్తలు మరి భర్త బయట డ్యూటీకి వెళ్ళేటప్పుడు భార్య ఏమంటదంటే జాగ్రత్తగా వెళ్ళిరండి అంటారు. అంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటూ ఉంటారు.
అంటే అంతకన్నా ఎక్కువ కావాల్సింది ఏంటంటే జాగ్రత్తగా మరి తిరిగి మన గృహాలకి మన భర్తలు రావాలని మనము ఆశిస్తూ ఉంటాం. ఈ విధంగా స్త్రీలు ఆశిస్తూ ఉంటారండి కదా. అంటే అనేకమైనటువంటి జాగ్రత్తలు, ఎందుకంటే ఈ ప్రమాదాలు అనేవి వాహనాల ద్వారా మరి ప్రమాదాలు పంచుకుంటూ ఉంటాయి కనుక మరి వాహనాలు డ్రైవ్ చేసేవారు ఎంతో జాగ్రత్తగా మరి డ్రైవ్ చేయాలండి. అలాగే ఈ యొక్క జంతువుల వల్ల కొన్ని ప్రమాదాలు వచ్చే పరిస్థితులు ఉంటాయండి. జంతువుల ద్వారా మన ప్రమాదాలను కొని తెచ్చుకుంటాం. విషసర్పాల ద్వారా ప్రమాదాలు ఉంటాయి కదండి. ఈ విధంగా మరి మీకు తెలుసో తెలియదు, విమానాలు ప్రయాణం చేసేటప్పుడు పైన మరి వాటికి ఎక్కువగా యాక్సిడెంట్స్ జరిగేది ఎప్పుడు ఏంటంటే మరి ఆ పక్షుల ద్వారా వాటికి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయంటండి. ఆ పెద్ద పెద్ద పక్షులు ఆ విమానం యొక్క రెక్కల్లో లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఇంజిన్స్ మరి ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అదొక ప్రమాదం. మరి ఆ విమానం క్రాష్ అవుతుంది, మరి కిందకి పడిపోయే లాంటి పరిస్థితులు. అంటే ఆ యొక్క జంతువుల ద్వారా కాకుండా మరి పక్షుల ద్వారా కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇలాగా అనేక రీతిలుగా మానవునికి ప్రమాదాలు అన్నవి పొంచి ఉన్నాయి కనుక ఏమంటున్నాడంటే దేవుడు, మీరు జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మీరు జీవించండి. మరి ఈ యొక్క మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు చెప్తూ ఉంటాడు కొన్ని జాగ్రత్తలు. ఇప్పుడు వారుగా చెప్పిన జాగ్రత్తలు కాదు కానీ కొన్ని ఏలోక సంబంధమైనటువంటి జాగ్రత్తలు ఉంటాయి, కొన్ని మనకి ఆత్మీయమైనటువంటి జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. ఏ విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 1. కొంతమంది మనుషుల వల్ల కూడా మనకి ప్రమాదాలు చేకూరుతూ ఉంటాయండి. మనుషుల వల్ల మన అపకారాలు జరుగుతూ ఉంటాయి కనుక యేసు ప్రభువు వారు ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము మనుషులకు కనపడవాలనని వాని ఎదుట మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడుదని చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే మనుషులకు కనపడకుండా జాగ్రత్తగా ఉండాలంటే ఇది విచిత్రమైన విషయం కదండి. మనం మనుషులకి కనపడకోకుండా ఉండాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే మనము అందరికీ కనపడాలని కోరుకునేవాడు మనం కదండి. ఎక్కువగా మనం ఏం చేస్తామంటే ఇతరులకు కనబడాలనేసి కోరుకుంటున్నాం. దేవుడు ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఏంటంటే నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందినటువంటి మనము ఎలా ఉండాలంటే మనుషులకు కనపడకోకుండా ఉండాలంట. అంటే జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కువగా మనుషుల ముందు జీవపటంబము కలిగి మనము ప్రవర్తించకూడదనేసి ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. అంటే ఏం చెప్తుందంటే మీ నీతి కార్యాలు మనుషుల ఎదుట కనపడకోకుండా జాగ్రత్తగా ఉండమంటున్నాడండి. మీ నీతి కార్యాలు మనం చేసే దాన ధర్మాలు అవ్వచ్చు, ఏ నీతి కార్యాలైనా అవ్వచ్చు, కానీ అవి మనుషులకు కనపడకోకుండా మనము చెయ్యాలంట. ఇది సాధ్యమేనా? మరి ఏమైనా నీతి కార్యాలు కానీ ఏమైనా దాన ధర్మాలు కానీ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ మరి ఆయనకు పెద్ద స్టేజ్ వేసి మరి ఆ యొక్క దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, మరి ఆహారాన్ని పంచిపెడతా ఉంటారండి కదా. మరి అక్కడ పెద్ద మైక్ తీసుకుని ఫలానా ధర్మకర్త మరి ఈ దినాన్ని అన్నదానం చేస్తున్నాడు, ఈ దాన ధర్మాలు చేస్తున్నాడని మరి అక్కడ ప్రకటిస్తూ ఉంటారు. మనుషులందరికీ తెలియాలనేసి 4 రోడ్లు మధ్యలో అవసరమైతే ఈ దానధర్మ కార్యాలు పెడతా ఉంటారు. అక్కడ పెద్ద పెద్ద టెంటలు వేసి మరి ఎందుకంటే మనుషులకు కనపడాలనేసి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేని విషయంలో జాగ్రత్తగా ఉండను అంటుందంటే మొట్టమొదటి విషయము మనుషులకు కనపడకుండా. మీ నీతి కార్యాలు చేసేటప్పుడు మనుషులకు అవి కనపడకూడదండి. అంటే ఇతరులకి మనం ఏమన్నా ఇస్తున్నాం అనుకోండి, ధర్మం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే అది ఇతరులకి కనపడకూడదంట. చాలా మంది ఇదిగో అందరికి కనపడేలాగా ఇదిగో నేను ఇది చేస్తున్నాను, ఇదిగో ఇది నేను ఇస్తున్నాను అనేసి మరి ప్రకటన చేసి అందరికీ కనపడేలాగా చేస్తూ ఉంటారు. మరి ఇవ్వడం మంచిదే, కానీ అది ఎలా ఇవ్వాలంటండి ఇతరులకు కనపడకోకుండా ఇవ్వాలంట. మరి దేవుని యొక్క విశ్వాసులుగా దేవుని మందిరంలో ఈ మాటలు వింటున్న మనము దేవుడు తెలియజేస్తున్న మాట జాగ్రత్తగా ఉండమంటున్నాడండి. నువ్వెంతైతే బయటికి వెళ్ళినప్పుడు నీ జాగ్రత్తలు తీసుకుంటావో, లేక నీ జీవితం గురించి నీ యొక్క మరి నివసించే ఈ పరిస్థితులను బట్టి నువ్వు ఎన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటావో,
లేక నీ శరీరం గురించి, నీ ఆరోగ్యాన్ని గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటావో, అలాగే యేసు ప్రభుల వారు ఏం చెప్తున్నాడంటే మనుషులకు కనపడకోకుండా నువ్వు జాగ్రత్త పడు. లేక అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు చేసే ధర్మాలు, నువ్వు చేసే కార్యాలు మనుషులకు కనపడకోకుండా సాధ్యమైనంత మట్టుకి మనల్ని కంట్రోల్ చేసుకోమంటున్నాడండి. ఇది చాలా మంది విషయంలో సాధ్యం కాదండి. మరి నేను 10 మందికి చెప్పుకోకుండా నేను ఉండలేనండి నేను చేస్తున్న పనిని. నేను ఎవరికైనా ఏదైనా ఇచ్చానంటే మరి నేను అందరికీ తెలియదు, అది అందరికీ తెలియకోకుండా ఎలా చేయడం ఇది, ఇలాగంటా ఉంటారు కదండి. కొన్ని మరి ప్రకటనలు చేయాలి ఖచ్చితంగా, వాళ్ళు ఇచ్చినది వాళ్ళు చేసింది. కానీ దేవుని వాక్యం అయితే ప్రభువు నమ్ముకున్న బిడ్డలుగా మన దేవుడు ఉదయకాల సమయంలో తెలియజేస్తున్న మాటలు ఏంటంటే నీ నీతి కార్యాలు, నీ దాన ధర్మాలు ఇతరులకు తెలియకోకుండా నువ్వు చెయ్యాలి. అప్పుడే నువ్వు పరలోకమందున ఏమంటాడంటే ఇక్కడ పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందుతారంటారంటే పొందరంటారా? నువ్వు నీతి కార్యాలు మనుషులందరికీ కనపడేలాగా నువ్వు చేస్తే పరలోక రాజ్యం నీదని చెప్పడం లేదండి ఇక్కడ. అంటే నీ నీతి కార్యాలు మరి ఇతరులకు కనపడకోకుండా నువ్వు చేస్తే కనుక, నువ్వు అలా చేయనట్లయితే లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి మీకు ఫలము పొందరు అన్నట్టుగా చెప్తున్నాడు. పరలోకంలో నీకు ఫలం కావాలంటే ఈ లోకంలో నువ్వేం చెయ్యాలి? కనపడకోకుండా ఉండాలండి దాన ధర్మాలు, నీ నీతి కార్యాలు. ఏమంటే నీ కుడి చేతితో ఇచ్చేది నీ ఎడమ చేతికి తెలియకోకుండా ఉండాలండి. దేవుని బిడ్డలుగా మనకు దేవుడి ఉదయకాల సమయంలో నేర్పుతున్నటువంటి జాగ్రత్త ఏంటంటే ఇది ఒక జాగ్రత్త మనం తీసుకోవాలండి. అప్పుడే నువ్వు నిజమైనటువంటి విశ్వాసులు. ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్న మాటలు, మనం చేస్తున్న నీతి కార్యాల గురించి మనం జాగ్రత్త పడాలి. మనుషుల దగ్గర మనం జాగ్రత్తగా ఉండమంటున్నాడండి. పరలోక రాజ్యం పొందాలంటే మీ నీతి కార్యాలు ఇతరులకు తెలియకోకుండా ఉండాలి. ఈ మాటలు చాలా మందికి అర్థమైనట్టుంది. కొంతమంది అయితే ఈ విధంగా జీవిస్తూ ఉంటారు. నిజమే, తను చేసే యొక్క సహాయం ఇతరులకు తెలియకూడదు, ఆ వ్యక్తికి మాత్రమే తెలియజేసేలాగా మరి సహాయం చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది అయితే మరి 10 రూపాయలు ఇచ్చినా అక్కడ రాయాలి అంటే ఫలానా వ్యక్తి, ఫలానా ఇంటి పేరు గల వ్యక్తి ఇదిగో ఎంత 10 రూపాయలు మరి దేవునికి కానుకగా ఇచ్చాడని మరి చదివితేనే ఊరుకుంటారు, చదవకపోతే అక్కడ గొడవలు అయిపోతూ ఉంటాయి అండి. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు. మరి దేవుని యొక్క రక్షణ అనుభవం లేని వారు, ఆత్మీయతలో అనుభవం లేని వారు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారండి. ఆత్మీయ జీవితంలో అనుభవం కలిగిన వారు మరి మనుషులకు కనపడకుండా దాక్కుని ఉంటారంటండి. నా దాగు చోటు నీవే. ఏమండి, కీర్తన గారు చెప్తారు, నా దాగు చోటు నీవే. ఆయన వెనకాల మనము దాగుని ఉండాలంటండి. ఎవరిని ప్రత్యక్షపరచాలి? మనము దేవుణ్ణి ప్రత్యక్షపరచాలి, దేవుణ్ణి బయటపరచాలి, దేవుని మహింపరచాలి, దేవుని అందరికీ మనం చూపించాలి. అది మనం చూపించాం, మనం ముందుకు వచ్చి మనం కనపరుచుకుంటాం అందరికీ. విశ్వాసులుగా, ఆత్మీయులుగా ఉదయకాల సమయంలో దేవుడి పరిశుద్ధ దినాన్ని చెప్పుతున్న మాట, నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొన్ని జాగ్రత్తలు నీకు తెలియదు, అజాగ్రత్తగానే నువ్వు జీవిస్తావు. నేను రక్షణ పొందాను, దేవుని మందిరంలో ఉన్నాను, బాప్తిసం తీసుకున్నాను, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నానని అనుకుంటాను. కానీ ఈ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకో. దేవుడు మనకు చెబుతున్న జాగ్రత్త, మొదటి జాగ్రత్త మనుష్యులకు కనపడకుండా నీ క్రియలు నువ్వు చెయ్యాలి. అప్పుడే నువ్వు పరలోకాన్ని పొందుతావు. పరలోక ఫలంని ఈ విధంగా నువ్వు నా మాట వినుకోకుండా ఈ జాగ్రత్త తీసుకోకపోతే నువ్వు పరలోక ఫలాన్ని పొందమని దేవుడు చెప్తా ఉంటున్నాడు. తీసుకోవాల్సిన జాగ్రత్త మొదటి జాగ్రత్త. రెండవ జాగ్రత్త గురించి మనం చూద్దాము. మరి లూకా సువార్త 8వ అధ్యాయము 16వ వచనంలో మనందరికీ తెలిసిన విషయాలే. లూకా సువార్త 8వ అధ్యాయము 16వ వచనంలో మరి ఎవడను దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చి వారికి వెలుగు అగపడవాలనని దీపస్తంభం మీద దానిని పెట్టును. ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క దీపాన్ని ముట్టించి మరి దాని మీద పాత్రతో ఆ దీపాన్ని మరి
కప్పివేయడంటండి. అందరికీ వెలుగిచ్చేలాగా, వెలుగు కనపడేలాగా ఆ ఇంటిలో ఏం చేస్తారంటే ఆ దీపాన్ని దీపస్తంభం మీద పెడతారండి కదా. మనం కూడా అంతే కదా, ఇంటిలో సహజం అంటే మన లైట్లు అన్నీ కూడా పైనే ఉంటాయి, కింద ఎక్కడ ఉండవండి. అందరికీ వెలుగు రావాలంటే మరి పైన భాగంలో ఆ యొక్క దీపాన్ని అమర్చుతూ ఉంటున్నారు. ఇప్పుడైతే ఈ ఎలక్ట్రిసిటీ లైట్ ఇవన్నీ వచ్చినాయి, కానీ మరి ఇంతకుముందు పురాతన కాల సమయంలో ఏం చేసేవారండి, దీపాలను వెలిగించేవారు, ముట్టించి వాటిని ఒక దీపస్తంభం మీద పెడతా ఉండేవారండి. ఎవరు కూడా దీపాన్ని ఆయన వెలిగించి ఒక పాత్రతో కప్పివేయాలంటండి. అంటే ఆ దీపాన్ని కింద పెట్టరు, అలాగే రెండవదిగా ఆ దీపం మీద ఏ విధమైన పాత్రని కప్పేయకోకుండా ఉంచుతారంట. అంటే మరి దాన్ని ఓపెన్లో పెట్టాలి అందరికీ వెలిగివ్వడానికి. ఈ పాత్రని కప్పరనేసి ఇక్కడ లోకాసువార్తలో మనం ఈ మాటలే మనం చూస్తున్నాం. ఏదైనా ఈ యొక్క పాత్రతో ఆ యొక్క దీపాన్ని కప్పివేయరు. ఏదైనా ఒక ప్లేట్తో, పాత్ర అంటే చెప్పొచ్చు ఒక ప్లేట్ లాంటి దానితో ఆ దీపాన్ని ఎవ్వరు కూడా కప్పరండి. బుద్ధి కలిగిన వారు ఎవరో కూడా ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ ప్లేట్తో కప్పివేయరు. పాత్ర అంటే ఒక ప్లేట్ అని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఉదయకాల సమయంలో. యేసు ప్రభు జీవించిన రోజుల్లో అనేకమైనటువంటి పాత్రలు, వస్తువులు అక్కడ ఉన్నాయండి. కానీ యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడంటే ఒక పాత్రను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఒక ప్లేట్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే ఒక ప్లేట్ అంటే మనం చెప్పవచ్చు తెలుగులో గిన్నె. ఒక గిన్నెతోటి ఆ దీపాన్ని మరి మూసివేయకోకుండా ఉంచుతారనమాట. అంటే దాని విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపము ఆ గిన్నెతో మరి మురిపోకుండా ఉండాలి. అనేక మందికి వెలిగించుటకు దాన్ని దీపస్తంభం మీద ఉంచాలంటారంటే ఇక్కడ మరి స్లోగా మనం వద్దాము పాత్ర అని చెప్పాము, తర్వాత దాన్ని ప్లేట్ అని చెప్పాము. తెలుగులో చెప్పాలంటే ఈ ప్లేట్ అన్న దాన్ని కంచము అని మనము చెప్పవచ్చు. అంటే చాలా అందరికి అర్థమైనటువంటి భాషలో భోజనం చేసే కంచం. ఒకవేళ ఈ యొక్క భోజనం చేసే కంచంతో ఒకవేళ దీపాన్ని ఎవరన్నా మోస్తారండి, వెలిగించబడినటువంటి దీపము మరి దాన్ని ఆ విధంగా కంచంతో ముయ్యరు. కనుక దీని విషయంలో మనకి యేసు ప్రభువు వారు జాగ్రత్తగా ఉంటామంటారండి. దేని విషయంలో? కంచం విషయంలో. ఇందాక ఏం చెప్పాను మీకు, మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. అంటే పరిచయుల గురించి, శాస్త్రుల గురించి, పులిసిన పండు గురించి అనేక మంది మనుషులు ఉన్నారండి. దాంట్లో యూదులైనటువంటి అనేక మంది మనుషులు. అందుకనే యేసు ప్రభువు చెప్పాడు మనుషుల గురించి జాగ్రత్తగా ఉండమని. ఎందుకంటే యేసు ప్రభువు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు యూదులైన వారు అనేక విధాలుగా ఆయన్ని శ్రమపరచారు, ఆయన పట్టుకుందామని చూస్తూ ఉండేవారు. అందుకని వారి నిమిత్తం జాగ్రత్తగా ఉండండి అన్నాడు, మనుషుల గురించి జాగ్రత్తగా. రెండవదిగా ఇక్కడ ఏం చేసుకున్నామంటే కంచం గురించి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు యేసు ప్రభువు. ఈ కంచం దేనికి సాదృశ్యం అంటే భోజనం తిన్న కంచం ఇది. భోజనానికి ఇది సాదృశ్యంగా ఉంటుంది. మరి ఈ భోజనానికి ఇది ఒక పోలికగా ఉంటుందండి. కనుక ఈ భోజనం చేసే ఈ పాత్ర విషయంలో కానీ, భోజన విషయంలో కానీ మనము జాగ్రత్తగా ఉండాలని ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. మరి ఎక్కడికన్నా భోజనాల గురించి ఎందుకు జాగ్రత్తగా ఉండమంటాడంటే, మరి ఎక్కడన్నా భోజనానికి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే చూస్తూ ఉన్నప్పుడు ఎవరైనా భోజనాలు ఎక్కువ తింటుంటే అంటే ఒకే వ్యక్తి మరి ఆయన ఏమంటాడంటే చూడండి ఇతను కంచాలు లేపేస్తున్నాడు అనేసి అంటూ ఉంటాడు కదండి సరదాగా. మరి ఇలాంటి వారు కూడా ఉంటా ఉంటారు. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ కంచం విషయంలో జాగ్రత్తగా ఉండమంటాడు. చాలా లిమిట్గా ఉండాలి, కంట్రోల్గా ఉండాలంటండి. మరి యేసు ప్రభువు చెప్పే ఈ జాగ్రత్తలు మరి అనేకమైన జాగ్రత్తలు అని చెప్పాడండి. దాంట్లో ఈ దినం ఈ యొక్క మనుషుల గురించి జాగ్రత్తలు చాలా క్లుప్తంగానే మనం తెలుసుకున్నాము. కంచం గురించి మనం జాగ్రత్తలు మనం తెలుసుకోవాలంటే భోజనం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. జాగ్రత్తగా ఉండాలి అంటే తిండి గురించి అన్నమాట. తిండి గురించి మనము జాగ్రత్తగా ఉండాలి. మనం చూస్తున్నాము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉందండి. సేవకులు కూడా ఏ విధంగా ఈ రోజుల్లో మరి అంటే సేవకులు ఎక్కువగా కార్యక్రమాలకు వెళ్తా ఉంటారు కదండి. అక్కడ సేవకులు వెళ్ళి ఏ విధంగా ఉంటున్నారో యెషయా గ్రంథంలో ఉందండి. అది నేను సొంతంగా చెప్పే మాట కాదు. 56:11 తిండికి ఆతుతపడను, ఎంత తినను వాటికి తృప్తి లేదు,
ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు. ఇక్కడ ఏమంటాడంటే కుక్కలు తిండికి ఆతృత పడతా ఉంటాయండి. కుక్కలు ఏం చేస్తాయి? తిండికి ఆతృత పడతా ఉంటాయి. చూస్తారు ఏదన్నా మరి కొంచెం భోజనం ఏదైనా ఇస్తే 4 కుక్కలు అక్కడికి వచ్చి మరి కలుసుకుని తొందరగా ఆతృతతో మరి తింటా ఉంటాయంట. అయితే కొందరు కాపరులు, అందరూ కాదండి, మరి ఇలాంటి కాపర్లు కూడా మరి భోజనం విషయంలో ఇలాగా ఆతృత పడే కాపర్లు కూడా కొంతమంది ఉంటా ఉంటారండి. కనుక ఇది కుక్కలకు ఉన్నటువంటి నైజము, ఆతృత పడే అన్నది. మరి తిండి విషయంలో తొందరపడి ఆతృత పడడం అన్నది కుక్కలు చేసే పని. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఆతృత పడకూడదండి భోజనం విషయంలో, తిండి విషయంలో. పరిశుద్ధ గ్రంథంలో 2 వ్యక్తులు ఉన్నారు కదండి. యాజకుడైనటువంటి ఏలీ కుమారుడు, ఇద్దరు కూడా మరి హోప్ని ఫినేయస్సులు. ఏ విధంగా ఉండేదంటే అక్కడ మాంసం ఉడుకుతూ ఉండేది మందిరం యొక్క యాజకులేనండి వాళ్ళు. మరి ఉడుకుతున్నప్పుడు కూడా మాంసాన్ని తీసుకుని వెళ్ళి మరి వాళ్ళు తీసుకెళ్తున్నట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాము. అయితే తిండి విషయంలో మనము జాగ్రత్త పడకూడదు. కొందరు సేవకులు, కొందరు కాపర్లు ఈ విధంగా కుక్కల్లాగా ఆతృత పడే సేవకులు కూడా ఉన్నారని మరి తెలియజేస్తూ ఉంటున్నారు. ఒక విశ్వాసి మరి ప్రార్థనా కూడికి పెట్టుకుని ఆ పాస్టర్ గారిని భోజనానికి పిలిచిందంటండి. భోజనాన్ని పిలిచినప్పుడు ఆ యొక్క ప్రార్థన కూడికి అయిపోయిన తర్వాత భోజనం పెట్టారు. ఆ విశ్వాసి ఆ పాస్టర్ గారికి భోజనం ఎక్క కర్రీతో భోజనం పెట్టిందండి, గుడ్లు కూర అనమాట. మరి ఆ పాస్టర్ గారు చూశాడు, ఇదేంటిది మరి సాధారణంగా ఏ భోజనాలు ఉంటాయని పాస్టర్ గారి ఇంటికి భోజనాన్ని పిలిస్తే అక్కడ ఏమ్మా ఈ పిల్లలను పెట్టావేంటి, తల్లి ఏదైనా అడిగాడు అండి. పిల్లలంటే ఎవరు, తల్లి అంటే ఎవరు తెలుసు కదా. అక్కడ గుడ్డుకూర పెట్టింది అన్నమాట పాస్టర్ గారికి. ఆయన తల్లి ఏదమ్మని అడుగుతున్నాడు అంటే ఇటువంటి సేవకులు కూడా మనము చూస్తూ ఉంటాం. భోజనాల గురించి ఆతృత పడేవారు కొంతమంది భోజనాల దగ్గర పెట్టి భోజనాలు అయ్యి అక్కడికి వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటాము. మరి ఒకసారి భోజనం ఒక రౌండ్ అయిపోతుంది. వాళ్ళకి భోజనం చేసిన తర్వాత మరి రెండోసారి మరి వెళ్తా ఉంటారు ప్లేట్ తీసుకొని భోజనం పట్టుకొని. ఆ రెండోసారి అతను మరి మటన్ కర్రీ ఒకసారి కదండి వడ్డిస్తారో, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, కానీ ఈమె రెండోసారి వెళ్ళింది అన్నమాట ప్లేట్ పట్టుకొని. మరి అతను రెండోసారి మటన్ కర్రీ వడ్డించడం లేదండి. మరి ఇంకా అక్కడ గొడవ అనమాట. అంటే భోజనం గురించి, తిండి గురించి ఏ విధంగా ఈ రోజుల్లో ఉంటున్నారో మనం చూస్తున్నాం. మాంసం గురించి మరి ఎక్కువగా ఆశపడేవారు, ఎక్కువగా మరి వాటిని ఆశపడేవారు ఏమవుతున్నారంటే సహవాసాన్ని కోల్పోతున్నారంటండి, ఫ్రెండ్షిప్ని కోల్పోతున్నారంట. మాంసాన్ని ఎక్కువగా ఆశపడేవారు. సామెతల గ్రంథంలో మాట ఉంది మీకు 23 వచనంలో ఏముంటుందంటే మాంసము హెచ్చుగా తినివారితో సహవాసము చేయొద్దు అంటాడండి. సామెతల గ్రంథము 23 వచనంలో మాంసం ఇది ఎంత చెప్తున్నామండి ఇక్కడ. ఇది భోజనం గురించి, అంటే తిండిపోతులు అవ్వకోకుండా కంచం గురించి జాగ్రత్తగా ఉన్నవారి దేవుడు చెప్తా ఉంటున్నాడు. సహవాసము చేయకూడదు అనేసి అంటాడండి. మాంసం హెచ్చుగా తిన్నవారితోటే సహవాసం చేయొద్దు అంటుంటే మాంసం హెచ్చుగా తినమని మనకు చెప్తాడా దేవుడు కదండి. మరి దీని విషయంలో, మరి భోజనం విషయంలో, కంచం విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. మనుషుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, కంచం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలు కంచం కింద మరి కంచానికి అటాచ్ అయిపోయేవారు చాలా మంది ఉంటారు. భోజనం గురించి ఏంటండి, భోజనాలు ఎలాగా, దాంట్లో మెనూ ఏంటండి, ఎంతో శ్రద్ధ వాళ్ళకి. తినబోయే భోజనంలో ఏం మెనూ ఉందో చూసుకుంటా ఉంటారు, ఏమేమి పెడుతున్నారు అన్నది. అంటే కంచానికి అటాచ్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. కనుక యేసు ప్రభు చెప్తున్నాడు కంచం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. సామెతలు 23-21లో మన అంటాడు తిండిపోతులు, త్రాగుపోతులు దరిద్రులు అయిపోతారంటాడు. తిండిపోతులు, త్రాగుపోతులు. ఎందుకంటే త్రాగుపోతే ఏం చేస్తారంట, చాలా ఎక్కువగా తింటాడంటే. తాగిన తర్వాత నాకు తెలియదు ఎంత తింటున్నాం అన్న విషయంలో. కనుక ఈ త్రాగుపోతులు అన్న వారు తిండిపోతులు కూడా అవుతారంట. కనుక ఈ విషయంలో మరి కంచం విషయంలో మనం జాగ్రత్తగా ఉండమని కంచం ఈ దినాన్ని మనకు నేర్పుతున్నటువంటి
పాఠం అన్నమాట. ఏ విధంగా ఉండాలన్నది తెలియజేస్తున్నారు. మరి పరిశుద్ధ గ్రంథంలో ఎబ్రీ గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనంలో ఏమని అంటారంటే, మరి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఒక్క పూట పూటి కొరకు, మరి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నటువంటి యాసావు వంటి భ్రష్టుడు ఎవరైనా ఉన్నాడని అక్కడ వాక్యం ఉంటుంది. ఎబ్రీ ఒక పూటి కొరకు ఒక పూట పూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఎవరైనా ఉండనేమో అనేసి మనలో మనం పరీక్ష చేసుకోమంటున్నాడు. ఏంటి, ఆయనకున్నటువంటి జాగ్రత్త హక్కును కూడా ఇచ్చేసాడంట. ఒక్క పూట పూటి వరకు ఏంటి, ఆ కలగూర కూర ఆ గురించి ఎర్రగా కనపడుతుందంటండి. ఆ ఎర్రగా కనిపించిన కూర గురించి మరి ఎంతో శ్రేష్టమైనటువంటి తన జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసాడంటండి. మరి జ్యేష్ఠత్వం, జ్యేష్ఠుడి యొక్క సంఘము పరలోక రాజ్యం ఉండాలంటే జ్యేష్ఠత్వం పోగొట్టుకుంటే ఆ సంఘంలో సభ్యత్వాన్ని పోగొట్టుకున్నట్టే ఆ జ్యేష్ఠుల సంఘం గురించి. మరి అటువంటి ఈ విధంగా మన జ్యేష్ఠత్వాన్ని కోరుకు పోగొట్టుకోకూడదండి. మన గౌరవాన్ని పోగొట్టుకోకూడదు. ఆ తిండి కోసం, ఆ కంచం కోసం మనం జాగ్రత్తగా, అందుకని దేవుడు ఉండమని చెప్తున్నాడు కంచం విషయంలో. ఏమంటే పరిశుద్ధ గ్రంథంలో యవన బిడ్డలైనటువంటి నలుగురు, మరి షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు అంటే బెల్తషాజరు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అయినటువంటి ఆ నలుగురు యవన బిడ్డలు మరి రాజు ఇచ్చినటువంటి ఆహారాన్ని ఏం చేశారు, వాళ్ళు తృణీకరించాడని, తిరస్కరించారు. మాకు ఈ ఆహారం వద్దు, ఈ ఆహారం తినడం వల్ల మమ్మల్ని మేము భ్రష్టులం అయిపోతామో అనేసి అక్కడ చూస్తున్నానండి. రాజుల యొక్క భోజనాన్ని వద్దనుకుని మాకు శాకాహారమే మాకు ఇమ్మని చెప్తూ ఉంటారండి. వీరు కంచానికి లోబడిపోలేదండి కదా. కంచం విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నారు ఈ యవన బిడ్డల నలుగురు కూడా. తత్ఫలితంగా వారికి ఏంటంటే ఇహలోకమైనటువంటి ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు, పరలోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు. చూస్తున్నాం కదా, కంచం గురించి వాళ్ళు జాగ్రత్త తీసుకున్నారు. వీళ్ళ మనకి ఆ సాదృశ్యం, వీళ్ళ మనకి ఎదుర్కోకుండా మనకు సాక్షులు అనమాట. వీళ్ళు ఈ రీతిగా రాజులు భోజనం పెడుతున్నప్పుడు కూడా వాళ్ళు వద్దనుకున్నటువంటి యవన బిడ్డలు అంటే అన్ని విషయాల్లో, ఇలాంటి భోజన విషయంలో చాలా జాగ్రత్త మనం తీసుకోవాల్సిన అవసరత మనకి ఎంతగానో ఉందని. సంఖ్యాకాండము 11వ వచనంలో ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దేవునికి, మోసేకి వ్యతిరేకంగా మరి ఆహారం విషయంలో వాళ్ళు సణుగుతూ ఉంటారండి, ఏడుస్తూ ఉంటారు. కొంతమంది ఆహారం విషయంలో కామెంట్స్ చేస్తూ ఉంటారు. అదంతా బుద్ధి లేనటువంటి విషయం. నీకు మందిరంలో ఏ ఆహారం పెట్టినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ ఆహారం పెట్టినా మరి ఇష్టమైతే మనం తినాలి, కష్టమైతే మానేయాలి. కానీ మరి ఆహారం విషయంలో మనం కామెంట్స్ చేయకూడదండి. దానికి మరి సటట్ మేసగా పెట్టిన మరి ఈ పెట్టలే మనకు సాక్షులుగా అనుకుంటున్నారు. మరి ఈ విధంగా ఒకవేళ కామెంట్ చేస్తే మనము మరి ఆత్మీయమైనటువంటి దీవెనలు, శారీరకమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ విధంగా ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలో ఆహారం గురించి ఎంతగానో మరి మోసేని శోధించారండి, నీళ్ల గురించి శోధించారు ఒక దగ్గర. ఇక్కడ సంఖ్యాకాండం 11:4 విస్తృత జనము మాంసాపేక్ష అధికంగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టుదరు, మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టుదరని ఇశ్రాయేలీయులు ఇక్కడ ఏడుస్తున్నారంటండి. 10వ వచనంలో ఏముంటదంటే, తమ తమ కుటుంబముల ఎవరి గుడాలకు ద్వారమునంత వారు ఏడుస్తున్నారంటండి. ఇశ్రాయేలు ప్రజలు మరి అక్కడికి వచ్చిన తర్వాత వాడు దేవుడు మన్నాతో మరి వాళ్ళని పోషిస్తుంటే వీళ్ళకి ఏం కావాలండి, మాంసం కావాలి వీళ్ళకి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏడ్చుతున్నారంటే, ఏడ్చుతూ మరలా ఏడ్చుతూ మాకు ఎవరు మాంసం ఇక్కడ పెడతారనేసి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ గుడారం ద్వారాల దగ్గరికి వచ్చి వాళ్ళు ఏడుస్తున్నటువంటి పరిస్థితులు అండి. మనము దేవుని ఎరిగినటువంటి ప్రజలము, మనం వెలుగు సంబంధులము. మన వెలుగు ఆ యొక్క భోజనం అనే పాత్రతో కప్పబడి ఉండకూడదండి. మన వెలుగు ప్రకాశించాలనేసి దీపస్తంభం మీద మన వెలుగు ఉండాలండి.
ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే ఆ యొక్క పాత్ర లేక ఆ యొక్క కంచము గురించి మనము జాగ్రత్తగా ఉన్నామని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి మరొక మాటకి వెళ్దాము. రెండవ మాట లూకా సువార్త అదే 8వ అధ్యాయము 16వ వచనంలో ఇందాక మనం చూస్తున్నాం. మరి లూకా సువార్త 8వ అధ్యాయము 16వ వచనంలో ఎవడును దీపము ముట్టించి పాత్రలో కప్పివేయడు మంచము క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చి వారికి వెలుగు అగ్గుపడవలనని దీపస్తంభం మీద పెట్టునండి. మరి ఎవడు కూడా ఇందాక ఏం చేసుకున్నాం, మరి కంచం తోటి మన వెలుగుని లేక దీపాన్ని కప్పకూడదని దీని విషయంలో కంచం విషయంలో జాగ్రత్త తీసుకోమని చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవడో కూడా దీపాన్ని ముట్టించి మంచం కింద ఎవడో పెట్టడంటండి కదా. అలాగ పెట్టినట్లయితే ఏమవుతుంది, మంచం కింద దీపం పెడితే మంచం కాలిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కనుక దాని విషయంలో మీరు జాగ్రత్త తీసుకోండి అంటున్నాడండి. మంచం విషయంలో మీరు జాగ్రత్త మరి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈ మంచము మరి నిద్రపోతుతనానికి లేక సోమరితనానికి ఇది సాదృశ్యంగా ఉంటుందండి. యేసు ప్రభు తీసుకున్న జాగ్రత్త మంచం గురించి అంటే మన మంచం గురించి ఏం జాగ్రత్త తీసుకోవాలని అనుకుంటాము, కానీ ఇది ఆత్మీయ అర్థంలో మరి మంచం అంటే నిద్రపోతుతనానికి ఇది నిదర్శనంగా ఉంది. కనుక నిద్రపోతులుగా మనం ఉండకూడదనేసి దేవుడి మధ్యాహ్న కాల సమయంలో మనకి తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 26వ అధ్యాయం 13వ వచనంలో ఏముంటుందంటే మరి యొక్క నిద్రపోతూ ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాడో మరి సామెతలో జ్ఞాని అయిన సొలొమోను మనకు తెలియజేస్తున్నాడు. 26:13 సోమరి దారిలో సింహం ఉంది, వీధిలో సింహం ఉంది, తిరుగును. చూడండి ఇక్కడ ఏమంటాడంటే సోమరి దారిలో సింహం ఉంది, నేను బయటికి రానంటాడు అంటండి మంచం మీద నుంచి. అండి వీధిలోకి నేను సింహం ఉంది, నేను బయటికి రాను వస్తానేసి అని అంటూ ఉంటాడంటాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఏం మాటలు చెప్తున్నానంటే సోమరి దారిలో సింహం ఉంది, వీధిలో సింహం ఉంది, నేను మంచం మీద నుంచి లేవనని అతను చెబుతా ఉంటాడంటండి. అలాగే రెండో మాట ఏంటంటే ఉదకం మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగుతాడంటండి. ఉదకం మీద అంటే మనకు తెలుసు పాతకాలం మనుషులు, ఇప్పుడంటే బందులు వేయిస్తారండి. ఈ తలుపులకి ఏమున్నాయండి, బందులు ఉన్నాయి, వాటిని ఇంగ్లీష్లో హింగ్స్ అంటారు. ఈ బందుల మీద ఇప్పుడు తలుపులు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. పాతకాలం రోజుల్లో మరి కీడని ఉండేయండి, ఒక కిందన ద్వారబంధానికి ఒక కీలు ఇలా పెట్టేవారు, ఆ తలుపుని దాంట్లో దించేవారు అనమాట. తలుపు ఒక మరి ఉప్పులా ఉండేది, ఆ ఉక్కు వెళ్ళి ఆ కీల్లో దిగేది, అది ఆ తలుపు అటు ఇటు తిరుగుతూ ఉండేదండి. ఈ కీలు ఇలాగే ఉండేది బందులో దాంట్లో ద్వారబంధంలో, కానీ తలుపు మట్టుకి అలాగా ఇలాగా తిప్పుతూ ఉంటారంటండి. సోమరిపోతు కూడా అలాగే మంచం మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాడండి. నేను బయటికి వెళ్ళను, బయట సింహం ఉంది, వీధిలో సింహం ఉంది, నేను బయటికి వెళ్ళనని సోమరి చెప్తూ ఉంటూ మంచం మీదే ఉంటా ఉంటాడండి. అంతేకాకుండా అతను ఏం చేస్తాడంటే కింద ఉంది మరి కీర్తన గ్రంథం 36:4వ వచనంలో, అంతేకాదు సోమరి మంచం మీదనే ఉండి అతడు పాపపు ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాడంటండి. అందుకని అతను బయటికి మరి రాడు, మంచం మీద పడుకుని ఏం చేస్తాడంట బద్ధకంగా మరి ఏదేదో ఆలోచిస్తూ ఉంటాడంటండి. మనం ఏమనుకుంటామంటే మంచం మీద ఉన్నాడు వీడు నిద్రపోతాడు అని అనుకుంటాం, కానీ ఆ నిద్రపోడండి. నిద్రపోయిన సేపు నిద్రపోతాడు, మెలకు వచ్చిన తర్వాత కూడా మంచం మీద నుంచి బయటికి రాడండి. మంచం మీదే ఉండి మరి ఏదో ఆలోచిస్తాడు అన్నమాట. అంటే ఈరోజు ప్లానింగ్, ఈరోజు ఏం చెయ్యాలి అంటే ఇక్కడ కీర్తన గ్రంథంలో అయితే పాపపు ఆలోచనలు ఉన్నాయండి. ఇక్కడ వాడు ఆలోచించే ఆలోచనలు పాపపు ఆలోచనలు అండి. సోమరిపోతు యొక్క విషయాలు ఈ విధంగా ఉన్నాయి, చూస్తున్నాం కదా. మరి ఈ విధంగా ఉంటే మరి వెళ్ళేది ఎక్కడికండి, నరకానికి. కనుక దేవుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే ఈ లోకంలో జీవించినంత కాలము మనము జాగ్రత్తగా ఉండాలి. మంచం విషయంలో కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. మరి మంచం వలన నిద్రమత్తు వలన మరి ఉపద్రవాలు తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని ముగింపులోకి మనము వెళ్దాం. ఒక వ్యక్తిని లేక ఇద్దరు వ్యక్తిని. దాంట్లో మొట్టమొదటి వ్యక్తి మరి కనాను రాజుకి సేనాధిపతి అయినటువంటి సీసేరా అనే ఒక వ్యక్తి ఉన్నాడండి.
ఆ వ్యక్తి మరి నిద్రపోతుతనం వల్ల తన ప్రాణాలకి మీదకు తెచ్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి న్యాయాధిపతులు 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం మనం ఈ మాటని. యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులేరి గనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అంజుల పౌరశక్తిలో నివసించిన సిసేరా. చూడండి, ఇక్కడ చూస్తున్నాం కదా, సిసేరా అనేటువంటి సేనాధిపతి. ఈయన మరి కనాను రాజుకి సేనాధిపతిగా ఉంటున్నాడండి. ఈ సిసేరా మరి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని మరి ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల దేవునికి అవిధేయతగా జీవించారో మరి దేవుడు వారిని మరి శత్రువుల యొక్క మరి చేతులకి అప్పగించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాము. అలాంటి ఎప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని 20 సంవత్సరాలు ఈ యొక్క కనాను రాజు అయినటువంటి సేనాధిపతి అయినటువంటి సిసేరా మరి వారిని ఎంతగానో మరి శ్రమ పెట్టాడంటండి 20 సంవత్సరాలు. మరి అతని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయనకి 900 ఇనప రథాలు ఉన్నాయంటండి. ఈ సిసేరా అనేటువంటి సైన్యాధిపతికి 900 ఇనప రథాలు ఉన్నాయంటే మరి ఎంత శక్తిమంతుడు. మరి ఇలాంటి వ్యక్తి 20 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని మరి పెట్టకూడనటువంటి శ్రమలన్నీ కూడా పెట్టాడండి. మరి 20 సంవత్సరాలు ఆ శ్రమ పడిన తర్వాత మరి ఆ బాధలను తట్టుకోలేక వాళ్ళు దేవునికి మొరపెట్టారు. అండి మన జీవితాల్లో కూడా మరి శ్రమలు ఎక్కువైనప్పుడు మరి అప్పుడు మనకు గుర్తొస్తాడు దేవుడు, జ్ఞాపకం వచ్చి ఆ ప్రభువుకు మొరపెట్టే పరిస్థితులు ఉంటా ఉంటాయి, దేవుని దగ్గర అడిగే పరిస్థితులు ఉంటా ఉంటాయి. మరి దానికన్నా ముందుగానే దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే దేవుని సేవకుల ద్వారా అనేకమైన మాటలు మనకి తెలియజేస్తున్నాడు. అన్నిటికంటే ముందుగా మొదటగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రభు సన్నిధిలో నువ్వు రావాలి, మోకరిల్లాలి, నీ పాపాలను ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. మరి అప్పుడే దేవుడు నిన్ను కనికరించి మరి నిన్ను అనేకమైనటువంటి శ్రమలు రాకముందే నువ్వు దేవుని దగ్గరికి రావాలండి. శ్రమలు వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళడం కాదు. ఇది దేవుని సేవకులు చెప్తా ఉంటున్నారు. మరి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి 20 సంవత్సరాలు మరి శ్రమలు పడితేనే కానీ వాళ్ళకి దేవుడు కనపడలేదండి. ఐగుప్తులు ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నారు. మరి ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ విధంగానే వాళ్ళు మరి దేవునికి దూరస్తులుగా జీవిస్తూ ఉంటున్నారండి. అలాంటి సమయంలో మరి సిసేరా చేతికి ఈ యొక్క కనాను రాజుకి చేతికి అప్పగించినప్పుడు కనాను రాజు ఏం చేశాడండి, ఈ సేనాధిపతికి అప్పచెప్పాడు, అబ్బాయిని వెళ్ళి ఆ ఇశ్రాయేలు ప్రజల సంగతి చూడు అనేసి. మరి ఆయన ఎంతగానో ఇశ్రాయేలు ప్రజల్ని మరి శ్రమ పెడుతున్నప్పుడు మరి వాళ్ళు పడి దేవునికి మొరపెట్టిన తర్వాత దేవుడు కొంతకాలం అయిన తర్వాత అంటే 20 సంవత్సరాల తర్వాత ఆ మొరను ఆలకించి మరి అప్పుడు న్యాయాధిపతుల్ని మరి ఏర్పరచుకుని దెబోరా అనే ప్రవక్తని మనకు తెలుసు అందరికీ. ఆమె ఇశ్రాయేలు ప్రజలకి మరి ఆ సమయంలో ఆ దినాల్లో న్యాయాధిపతిగా ఉంటుందండి ఆమె. మరి ఆమె ద్వారా మరి ఇక్కడ రక్షణ మరి యాయేలు అనే మరి స్త్రీ ద్వారా మరి రక్షణ తెప్పించాడండి. ఎలాగంటే మనందరికీ తెలుసు ఆ దెబోరా ప్రవక్త న్యాయాధిపతిగా ఉందండి. బారాకును మరి ఏర్పరచుకున్న దేవుని దర్శనం ద్వారా మరి బారాకును పిలిచి మరి ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేయించి మరి అక్కడ ఉన్నటువంటి ఆ సిసేరాకు ఉన్నటువంటి ఇనప రథాలన్నిటిని కూడా మరి నష్టపరిచేలా నాశనం చేసేలాగా దేవుడు చేశాడండి. అద్భుత కార్యం అది. ఏం చేశాడంటే వాళ్ళ సైన్యాన్ని దేవుడు ఏం చేశాడంటే సిసేరా యొక్క సైన్యం అంతటిని కూడా మరి కలవరపరచగా అన్న మాట ఉంటుంది. 15వ వచనంలో మనం చదువుకున్న మాటలో మరి 15వ వచనంలో ఏముంటుందంటే మరి కలవరపరచగా కాలిపోయింది. ఇక్కడ మరి దేవుడు ఏం చేశాడంటే సిసేరా యొక్క రథాలని ఆ యొక్క సైన్యాన్ని అంతటిని కూడా మరి కలవరపరిచాడండి. ఇక్కడ సైన్యాన్ని కలవరపరిచినప్పుడు మరి వాళ్ళు ఆ యొక్క సేనాధిపతి కూడా మరి ఎంత కలవరపడే ప్రాణాలను దక్కించుకుంటాను కానీ ఏం చేశాడంటే కాలి నడకన పారిపోయాడంటండి. అతను పారిపోతూ ఎక్కడికి వెళ్ళాడంటే యాయేలు గుడారం దగ్గరికి వెళ్ళిపోయాడంటండి. 21వ వచనంలో ఉంటుంది. యాయేలు గుడారం దగ్గరికి వెళ్తే ఆమె ఏం చేసిందంటే అతడు సిసేరా అని తెలుసుకుని అతన్ని తన గుడారం లోపలికి పిలుచుకుని మరి ఏం చేసిందంటే యాయేలు
గుడారపు మేకు తీసుకుని చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగబట్టగా అతడు చచ్చాను. చూడండి, ఇతని యొక్క ప్రాణాన్ని ఏ విధంగా పోగొట్టుకున్నాడంటే మన గుడారంలోకి వచ్చిన తర్వాత అతనికి ఏం కలిగిందండి? అలిసిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడంటండి. ఆ యాయేలు గుడారంలోకి వెళ్ళాడు ప్రాణాన్ని దక్కించుకుంటానికి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి అలిసిపోయి నిద్రపోతే ఈవిడ ఏం చేసిందంటే యాయేలు గుడారం మేకుని తీసుకొచ్చి మరి చుద్దుతో ఆమె అతని యొక్క కణతలకు దిగనట్లుగా భూమికి నేల మీద పడుకున్నట్టున్నాడు అతను. ఆ నేలకు దిగబడినట్టుగా ఆ యొక్క గుడారం మేకుతో అతన్ని మరి దిగ్గొట్టి అతను చనిపోయాడంటండి. చూసారా శిశిర జీవితంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు? ఎందుకంటే ఇతను కూడా ఏం చేశాడండి? నిద్రపోయాడు అనమాట. అంటే మంచం దగ్గరికి వెళ్ళిపోయాడు అతను. మరి ఎంతో శక్తివంతుడైనటువంటి సేనాధిపతి కూడా ఆ నిద్ర అలసట వల్ల తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు కనుక అది కూడా ఒక స్త్రీ చేతిలో చనిపోయాడండి అతను. సేనాధిపతి అయినటువంటి వ్యక్తి. చూసారు కదా నిద్ర మరి ఏ విధమైనటువంటి పరిస్థితులకి దారి తీసుకొస్తుందో, మంచం ఏ విధమైనటువంటి పరిస్థితులకు దారి తీసుకొస్తుందో, మంచం విషయంలో మనల్ని జాగ్రత్తగా ఉండమంటున్నాడండి. మరొక వ్యక్తి ఉన్నాడు, సంసోన్. తెలుసు కదండి మనందరికీ. మరి దేలీలమ్మ వడిలో మరి నిద్రపోయాడండి. ఆయన నిద్రపోచ్చింది అతన్ని. మరి ఆ నిద్రలో ఉండగా అతని యొక్క ప్రాణాలకి మరి అపాయము తెచ్చిపెట్టుకున్నాడు. మరి నిద్ర పడుకున్నప్పుడు అతను శక్తివంతుడిగా పడుకున్నాడు. మరి నిద్ర వచ్చిన తర్వాత తెలియదమ్మ వల్ల మరి ఆయన యొక్క ఆ శక్తిని అంతటినీ పోగొట్టుకుని ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితిని మరి సంసోను తెచ్చిపెట్టుకున్నాడు నిద్రమత్తు వల్ల, మంచం వల్ల. ఆయన దేనికి ఆశపడ్డాడంటే మంచానికి ఆశపడ్డాడు సంసోను. అదే నిద్ర. సమీర్ గ్రంథం మొదటి సమీర్ గ్రంథము 26వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. మరి దావీదు అబీషై రాత్రి వేళ మరి సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి సౌలు ఏం చేస్తాడంటే ఆ యుద్ధ సమయాల్లో మరి ఆయన నిద్రపోతున్నాడండి. సౌలు నిద్రపోతున్నప్పుడు దావీదు వెళ్ళాడు. మరి నిద్రపోతున్న సౌలు దగ్గరికి వెళ్తే ఆ యొక్క సైనికులు, ఆ యొక్క సైన్యాధిపతి అభిషై వాళ్ళందరూ నిద్రపోతున్నాడంటే ఈయన వెళ్ళి ఏం చేశాడు? మరి అక్కడ ఉన్నటువంటి ఈటెను మరి నీళ్ల పుట్టెను తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇది ఒక మరి ప్రాణాపాయ పరిస్థితి సౌలుకి. మరి మరొక వ్యక్తి ఉంటే దావీదు ప్లేస్ లో మరి దావీదుని చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశాడండి సౌలు. మరి అటువంటి వ్యక్తిని చంపడం చాలా మరి అలాంటి అవకాశం దొరికినప్పటికీ కూడా సౌలుని చంపలేదండి. ఈ సౌలు దేని వల్ల ప్రాణాపాయాన్ని తెచ్చుకోపోయాడండి? నిద్ర వల్ల. అక్కడ నిద్రపోతూ ఉన్నాడు అన్నమాట సౌలు. మరి అతని చుట్టూ కూడా ఉన్నవారు కూడా ఏమైందంటే నిద్రపోతున్నారు, వాడు కూడా పండుకొని మరి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే దావీదు ఏమంటాడంటే కీర్తనలో 139 వచనంలో ఏమంటాడంటే నేను దేవుని యొక్క కాపుదల దావీదు ఉందండి. సౌలు అనేక మార్లు దావీదుని చంపాలని వెంటాడినా కూడా దేవుని యొక్క కాపుదల దావీదుకు ఉంది. ఆయన ప్రాణాలతో మరి బ్రతికి జీవించాడు కదండి. అందుకని దావీదు ఏమంటాడంటే నేను కూర్చుండుట లేచుట నీకు తెలియదు, నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనసును గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేస్తున్నావు. అంటే దావీదు ఏం చెప్తున్నాడండి? నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసు అండి, నేను పండుకొని ఉండుట నా ప్రభువుకు తెలుసు అనేసి ఇక్కడ చెప్తున్నాను. నా నడకను నా పడకను ఆయనకి తెలుసండి. దావీదు చెప్తున్న మాటలు. ఆయన యొక్క పడక ఏ విధంగా ఉందో దేవుని పన్నులు చూస్తున్నాయంటున్నాండి దావీదు. మరి చక్కని మాటలు ఇక్కడ చెప్తున్నాడు. సంసోన్ అయితే ఇక్కడ దావీదు అయితే పండుకొని లెక్కుతున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఆయనకి అటువంటి శక్తిని జ్ఞానాన్ని మరి దావీదుకి దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. ఇక్కడ సంసోను తెలియలా ఒడిలో పడుకున్నాడు. పండుకున్న తర్వాత మరి లేవలేకపోయాడండి శక్తితోటి. ఆయన వశం కాలేదండి. ఆ బలమంతా పోగొట్టుకున్నాడు. దేని గురించి అంటే మంచం విషయంలో మరి శ్రద్ధ ఆయనకి. మంచం విషయంలో అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే జాగ్రత్తగా ఉండమంటున్నాడండి. మరి ఏం చెప్పాడంటే మనము మనుషుల గురించి జాగ్రత్తగా ఉండమంటున్నాడు. చాలా మంది వాట్సాప్ స్టేటస్ లో పెడతా ఉంటారు.
నాకు ఆ విధంగా మనుషులు మోసం చేస్తున్నారు, ఈ విధంగా మనుషులు మోసం చేస్తున్నారు అనేసి. నిజమే, యేసు ప్రభువు వారు కూడా ఇదే మాట చెప్తున్నాడు. మనుషుల విషయం మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. మీ నీతి కార్యాలు, నీ దాన ధర్మాలు మరి మనుషులకు కనపడకోకుండా జాగ్రత్త తీసుకో, లేకపోతే నీకు పరలోక రాజ్యంలో నువ్వు ఫలము పొందు అనేసి మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం. రెండోదిగా కంచం గురించి మనం జాగ్రత్తగా మనం అన్నాడు. తిండి విషయంలో, భోజనం విషయంలో తిండిపోతులై ఉండొద్దు అంటున్నాడు. అది నిద్రమత్తుకు దారి తీస్తుంది అంటండి. అది కనుక కంచం విషయంలో, మంచం విషయంలో మనం జాగ్రత్త తీసుకోమని యేసయ్య మనకు తెలియజేస్తున్నాడు. కనుక ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉందాము. భోజన విషయంలో, మనిషి విషయంలో, నీతి కార్యాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. మనం ఆ విధంగా కంట్రోల్ చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయను కదా. దేవుడు మనకున్నటువంటి వెలుగుని మరి వెలిగించాలని మనం అందరం కోరుకుందాం. వెలుగును ఆర్పివేయకోకుండా, మరి కంచంతో మంచంతో మనము ఆర్పివేయకుండా ప్రభు మనల్ని అట్రీతిగా నడిపించాలని కోరుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికుడిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవ, ప్రేమ నమ్మకం కృప రాజా, ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా తండ్రి, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిగా ఉంటూ మా ప్రభావ మీరు మాకు తెలియజేసినటువంటి ఈ రెండు విషయాలను బట్టి నీకు స్తోత్రాలు ఏమన్నాను చెల్లించుకుంటున్నాం. ఒకవేళ మేము ఒక నీతి కార్యాలు మనుషులందరి ఎదుట కనపడాలని మేము చేస్తున్నామేమో, నీ వాక్యం సెలవిస్తుంది అట్రీతిగా చేయకూడదని. లేకపోతే మేము పరలోక రాజ్యం ఫలాన్ని పోగొట్టుకుంటామని నువ్వెంతో క్లియర్గా మాకు తెలియజేసావయ్యా. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకటి ఇది ప్రభావ మంచం విషయంలో జాగ్రత్తగా ఉండమని మీరు జాగ్రత్తలు తెలియజేశారయ్యా. అవును, మేము లోకంలో మరి విశ్వాసులుగా జీవిస్తుండగా నువ్వు చెప్పినటువంటి జాగ్రత్తలు మేము తీసుకుంటూ మేము జీవించే కృపను మాకు అనుగ్రహించండి. ఆ విధంగా జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని కూడా అడగచ్చు. ఈ ప్రభావమైనటువంటి మాటలు మా యొక్క హృదయాల ఫలవర్తంగా చేయమని కూడా అడగచ్చు. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చిన గాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అన్ని ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించండి. మమ్మల్ని సోదరులకు త్యాగానికి నిన్ను తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు సత్యగల మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన అద్వితీయ దేవుని యొక్క దివ్యమైన ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, సత్య సువార్త సహవాసము తలలు ఉంచిన మనందరికీ సార్వత్రిక సంగమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడండి కాపాడును గాక. ఆమేన్. ఆశీర్వాదం ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి.